మీనరాశి వారికి ఈ వారం మొత్తం మీకు గొప్పగా ఉంటుంది. అలాగే కార్యాలయంలో స్థిరత్వం ఉంటుంది. మీరు సీనియర్ అధికారుల నుండి పూర్తి మద్దతు పొందవచ్చు. ఇంకా కుటుంబంలో వివాహం మొదలైన శుభకార్యాలు జరుగుతాయి. కుటుంబ సభ్యులకి ఇష్టమైన వ్యక్తిగా మిగిలిపోతారు. శరీరంలో శక్తి, చురుకుదనం ఉంటుంది. మీరు మీ కష్టానికి తగిన ఫలితాలను పొందుతారు. విద్యార్థులు చదువులో బాగా రాణిస్తారు. మీ జీవిత భాగస్వామి మీ మనోధైర్యాన్ని పెంచుతారు. మీ విశ్వాసం గణనీయంగా పెరుగుతుంది. వారాంతంలో మీరు మతపరమైన మరియు ఆధ్యాత్మిక ఆలోచనల ప్రభావంలో ఉంటారు. అయితే మీ మీద చాలా బాధ్యతలు తీసుకోకండి. గ్యాస్, మలబద్ధకం సమస్యలు వచ్చే అవకాశం ఉంది. ముఖ్యంగా ఈ వారం వేయించిన ఆహారాన్ని ఎక్కువగా తినవద్దు. వ్యాపారంలో ఆర్థిక విషయాలకి సంబంధించిన ఆందోళన ఉండవచ్చు. చాలా రద్దీగా ఉండే ప్రదేశాలని నివారించండి. కాస్త ఎమోషనల్గా సెన్సిటివ్గా ఉండవచ్చు. కుటుంబ సభ్యులు మీ ఆలోచనల్ని వ్యతిరేకించవచ్చు. వృద్ధులకి సలహాల్ని అగౌరవపరచవద్దు. కొన్ని కాంప్లికేషన్స్ కూడా రావచ్చు, కానీ మీరు ఖచ్చితంగా దాన్ని పరిష్కారం కనుగొంటారు. మీనరాశి వారు ఈ వారంలో బుధ, గురువారాల్లో జాగ్రత్తగా ఉండండి. ఇక మీనరాశి వారు ఈ వారం చేయాల్సిన పరిహారాలను గనక చూసినట్లయితే ప్రతిరోజు శివమంత్రాన్ని 11 సార్లు జపించండి. మంచి శుభ ఫలితాలని పొందుతారు. అలాగే ఈ వారం మీనరాశి వారికి అనుకూల తేదీలు గనక చూసినట్లయితే వీరికి 23వ తేదీ చాలా మంచి రోజు.